హలో సతీష్, ఉమ్, మొన్న నరసన్నపేటలో గౌరమ్మ సంబరాల్లో వినోదం కోసం ఏర్పాటు చేసినటువంటి డీజే అధిక సౌండ్ వలన ఆ పక్కనే ఉన్నటువంటి పాడుబడిన బిల్డింగ్ ఆ ఒక అధిక సౌండ్ కి పడిపోవడం వలన దాదాపుగా ఒక సుమారు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి అంటున్నారు. గాయాలు అవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమాల్లో వినోదం కోసం ఏర్పాటు చేసినటువంటి డీజే వలన సౌండ్ అధిక తీవ్రత వలన వినోదం కాస్త విషాదం అవుతూ వస్తున్నది కొన్నిసార్లు. ఈ విధంగా సౌండ్ పొల్యూషన్ పెరగడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది జనరల్ గా సమాజం మొత్తం కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనం ఏదో ఏ వినోద కార్యక్రమానికి కూడా ఈ రోజు డీజే అనేది అందులో నుంచి తీయలేని ఒక అంశంగా మారిపోయింది. ఎక్కడ చూసుకున్నా సరే, పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే వినాయకుడు కావచ్చు, లేకపోతే దసరా కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలైనా సరే, ఏ పూజలైనా సరే, ఏ గృహప్రవేశం అయినా అక్కడ డీజే అనేది మస్ట్ గా మారిపోయింది. అది ఉత్సవం అయినా ఇంకోటైనా ఇంకోటి. చివరికి దానివల్ల హార్ట్ అటాక్లు అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ ఇలా గోడలు పడిపోవడం, పాడుబడిన ఇల్లు ఇది అవ్వడం. అంటే జనరల్ గా మనం 70 డెసిబుల్స్ దాటిన సౌండ్ ని మనం సౌండ్ పొల్యూషన్ గా పరిగణిస్తాం. ఒక డీజేలో మనం 120 డెసిబుల్స్ వరకు కూడా మనం సౌండ్ ని ఉపయోగిస్తాం. అంటే అది నార్మల్ గా ఒక మనిషి వినే సామర్థ్యం కంటే కూడా చాలా ఎక్కువ. దానివల్ల కేవలం అప్పటికప్పుడు వచ్చే విషాదమే కాకుండా లాంగ్ రన్ లో కూడా చాలా రకాలైనటువంటి పరిణామాలు అందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో ముఖ్యంగా పాత్రదారులు అవుతున్నటువంటి వాళ్ళు, డీజేని ఆస్వాదిస్తున్నటువంటి వాళ్ళు యువత. రెగ్యులర్ గా ప్రతి ఈవెంట్ లోనూ పార్టిసిపేట్ చేయడం వల్ల అది మన మీద కూడా ప్రభావితం అనేది జరుగుతుంది, ప్రభావితం అనేది చూపిస్తుంది. ఆ ప్రభావం చూపించడం వల్ల తర్వాత అయినా సరే, ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా సరే మనకి ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని సొసైటీ ఒక పాజిటివ్ వేలో చూసి సొసైటీ నుంచి మార్పు రావాలి, ఒకరు మానుకోవాలి. ఎందుకంటే పోలీసులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తుంది ఈ సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతుంది, తగ్గించండి అని చెప్పి చెప్తుంది. వాళ్ళ వరకు ఎంతవరకు చేయాలో వాళ్ళు చేస్తారు తప్ప మనలో అవగాహన రానిది వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ఒకరిని ఈ విషయం అనేది ప్రజల్లో మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత సమాజం మీద, గవర్నమెంట్ మీద, ఇద్దరి మీద కూడా ఉంది. మనలో నుంచి అది రాకపోతే రేపు పొద్దున్న యువత భవిష్యత్తుకి అనేది ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే చాలా హార్ట్ అటాక్లు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటివి ఈ డీజే వల్ల కూడా చాలా వరకు ఉంటున్నాయి. ఈ ముసలి వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. డీజే పెడితే ఎక్కడ ఎవరు పోతారా అనే పరిస్థితి అయితే వచ్చేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనరల్ గా నార్మల్ గానే కోవిడ్ తర్వాత మనం చూసుకుంటే హార్ట్ అటాక్లు అనేవి పెరుగుతాయి. అందులో డీజే మరణాలు కూడా ఎక్కువ అవుతాయి. ఒక దగ్గర డీజే పెడుతుంటే మొత్తం ఆ ఏరియా మొత్తం కంపించిపోయినంత దారుణంగా పెడుతున్నారు. అంత సౌండ్ ఉంటే గానీ వీడికి ఊపి రావట్లేదు. అంటే ఇది వెస్ట్రన్ కల్చర్ లో పబ్ లో ఉండే సిస్టమ్ ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. అది తాగేవాడికి, తాగేసి గెంతేవాడికి గెంతేవాడికి అదొక మజాగా ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాలు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది సోషల్ లెవెల్ గా భావించి ఖచ్చితంగా దీన్ని రిమూవ్ చేయాలి నెమ్మదిగా. అది సొసైటీయే బాధ్యత తీసుకోవాలి. అది ఓకే. మన డీజే వల్ల అంటే డీజేని ప్రభుత్వం వాళ్ళ వరకు ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఎలా ఉంచాలి అనేది ప్రభుత్వం ఆల్రెడీ నిషేధిస్తూ వస్తుంది. కానీ ఇది ఏ ఒక్కరి వలన కాదు, ప్రజలందరిలో ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చినప్పుడు ఈ విధమైన విషయాన్ని తగ్గి హార్ట్ అటాక్లు, ఈ పాత్రపోయినటువంటి బిల్డింగ్లు పడిపోవడం, ఇలాంటి చర్యలు నివారించాలంటే ప్రతి ఒక్క పౌరుల నుంచి కూడా ఈ విధంగా మార్పు వస్తే గానీ ఈ సమస్యను మనం నివారించలేమని అంటారు. అంతే కదా? అంతే.